మహారాణి గాయత్రీదేవి ఈ పేరు మీలో చాలా మందికి తెలుసుండకపోవచ్చు. కానీ ఈమె అంటే ఇందిరాగాంధీకి అతిపెద్ద లైఫ్ టైం శత్రువు. ఎందుకంటే వీరి మధ్య అందం, అసూయతో పాటు రాయల్ ఫ్యామిలీ ఆర్భాటాలు కూడా వీరి మధ్య చిచ్చు పెట్టాయి. వీరి స్కూల్ లైఫ్ లో మొదలైన పగ 60 ఏళ్లైనా కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడో స్కూల్లో మొదలైన అసూయతో ఎలుకలు చచ్చిన అత్యంత చీకటి జైలు గదిలో గాయత్రీదేవిని వేయించింది ఇందిరాగాంధీ. అయితే అంతలా ఆ పగ ఎందుకు పెంచుకుంది, అసలు ఎవరి ప్రపంచ అందగైతే అనేది ఈ వీడియోలో చూద్దాం. మహారాణి గాయత్రీదేవి బెంగాల్లోని రాజకుటుంబానికి చెందిన కుచ్బెహార్ రాజు ఏకైక కూతురు. అప్పటి రోజుల్లోనే తన భార్య గర్భవతిగా ఉందని లండన్ లోని హాస్పిటల్లో తీసుకెళ్లాడు ఆ రాజు. అక్కడే గాయత్రీదేవి పుట్టింది. ఇక బెంగాల్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన స్కూల్లో గాయత్రీదేవి చదువుకుంది. ఇక అదే స్కూల్లో ఇందిరాగాంధీ కూడా చదువుకుంది. వీరిద్దరూ క్లాస్మేట్స్. దీంతో వీరిద్దరూ చదువులో పోటీ పడేవారు. అయితే వీరిద్దరిలో చదువు కన్నా అందం, ఆర్భాటలో మరీ ఎక్కువగా పోటీ ఉండేది. నెహ్రూ కూతురు అయినప్పటికీ రాయల్టీలో గాయత్రీదేవి తర్వాతే ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఇక కార్లంటే గాయత్రీదేవికి చెప్పలేనంత పిచ్చి. దాంతో రోజుకొక కార్లో తన స్కూల్ కు వచ్చేది. ఖరీదైన బట్టలు, మధ్యాహ్నం భోజన సమయంలో తన వెంట 10 మంది పనివారు వచ్చి ఆమెకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేసేవారు. ఇక ఆ క్రమంలోనే వీరిద్దరికి పడేది కాదు. వీరిద్దరూ 2 గ్యాంగ్లకు లీడర్స్ గా ఉండేవారు. వారి గ్యాంగ్స్ ని వీరు మెయింటైన్ చేసేవారు. ఇక రాజుగా గాయత్రీదేవి తండ్రికి బెంగాల్లో పలుకుబడి ఎక్కువ. కలకత్తా మొత్తం ఆయన చేతిలోనే ఉండేది. దాంతో ప్రతి విషయంలోనూ ఇందిరాగాంధీ గాయత్రీదేవి చేతిలో ఓడిపోయేది. ఇక వీరి చదువు పూర్తయిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇక లండన్ లో చదువుకున్నాక గాయత్రీదేవి పేరు అంతర్జాతీయంగా వెళ్లిపోయింది. అయితే గాయత్రీదేవి తనకున్న సంపదను ఎప్పుడూ చూపించేది. మోడర్న్ గా జీవించే గాయత్రీదేవి సిగరెట్స్ తాగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేసేది. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఆమెకు సొంతంగా విమానం ఉండేది. అంటే మీరే అర్థం చేసుకోండి తన లైఫ్ స్టైల్ ఎలాంటిదో అని. తనకు నచ్చిన దేశాలకు వెళ్లి తిరిగేది గాయత్రీదేవి. లండన్ రాజులు కూడా ఆమె కోసం తన ఇంటికి వచ్చేవారు. అలాగే వోగ్ మ్యాగజైన్ లో ప్రపంచ సుందరి అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు ప్రపంచ సుందరి గాయత్రీదేవి లాంటి బ్యూటీ మళ్లీ పుట్టదని కూడా ఆమె లైఫ్ స్టైల్ ని ఇంటర్నేషనల్ మీడియా తెగ పొగిడేసేది. ఆమె సంపదను ప్రపంచానికి చూపించింది. ఆ రోజులలోనే దేశాలకెళ్లిన విమానం కేవలం గాయత్రీదేవికి ఉండడం ఒక సంచలనం. ఇక ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూతురుగా ఉన్న ఇందిర తన ప్రత్యర్థి గురించి ఎప్పుడూ మీడియాలో చూస్తూనే ఉండేది. దీంతో కుళ్ళుకొనిపోయేది ఇందిరాగాంధీ. అయితే ఒక రోజు ఒక పార్టీలో గాయత్రీదేవి జైపూర్ మహారాజు సవాయి మాన్సింగ్ బహదూర్ తో ప్రేమలో పడింది. కానీ అప్పటికే ఆయనకి 2 భార్యలు. అయితే మాన్సింగ్ కి తను 3వ భార్యగా వెళ్తా అంటే గాయత్రీదేవి తల్లి దానికి ఒప్పుకోలేదు. ఆధునిక భావాలు ఉన్న గాయత్రీదేవి నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పింది. ఇక తన ముద్దుల కూతురు కోరికను కాదనలేక తన తండ్రి దానికి ఒప్పుకున్నాడు. లక్షల కోట్ల ఆస్తి ఉన్న సవాయి మాన్సింగ్ 3వ భార్యగా వెళ్లడం, అతని కోటలో గడపడం అంత సులువు కాదని అందరూ భయపడ్డారు. కానీ ఆమెకు అందం, ఆర్భాటం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. తన భర్త మొదటి భార్య పిల్లలను తను ఎంతో ప్రేమగా చూసుకుని వారికి మంచి విద్యాబుద్ధులను కలిగేలా చేసింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులతో పాటు ఇతర ప్రజల కోసం ఆమె ఏకంగా గాయత్రి స్కూల్ ని స్టార్ట్ చేశారు. అంతర్జాతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను ఏర్పాటు చేసి తాను సైతం అందులో టీచర్ గా పనిచేసింది. రాజు మొదటి భార్యలు ఇద్దరు ఇంట్లోనే ఉండేవారు. కానీ గాయత్రీదేవి మాత్రం అలా తను ఇంట్లో ఉండకపోయేది. తనెప్పుడు రాజుతో కలిసి బయటనే తిరిగేది. అలాగే తన భర్తతో కలిసి తను జనం మధ్య సిగరెట్ తాగుతూ నా జీవితం నా ఇష్టం అంటూ బ్రతికింది. అయితే పెళ్లైన తర్వాత మోడర్న్ లుక్ లో కనిపించకున్నా సిగరెట్ తాగడం, పార్టీలో మగవారికి ధీటుగా మద్యం తీసుకోవడంలో గాయత్రీదేవి ముందు ఉండేది. అయితే ఇందిరాగాంధీ ఒంటెద్దు పోకడలు, నియంత్రిత వ్యవహారాలు గాయత్రీదేవికి అస్సలు నచ్చేవి కాదు. దీంతో ఆమె పలు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇందిరాగాంధీని ఏకిపారేసేవారు. నోటికి వచ్చిన హామీలు ఇవ్వడం, జనాలను మోసం చేయడం ఇందిరాగాంధీకి అలవాటే. అధికారం కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది. ప్రజల బ్రతుకులు ఏమైనా బాగు చేశారా చూపించండి. ఆమె మానవత్వాన్ని మర్చిపోయి పొగరుగా చదువురాని దేశ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పవర్ ని ఎంజాయ్ చేస్తుంది అంటూ గాయత్రీదేవి ఇందిరాగాంధీని ఏకిపారేసింది. ఇటు ఇందిరా కూడా ప్యాలెస్ లో కూర్చొని సిగరెట్ తాగుతూ మద్యం మత్తులో జోగే గాయత్రీదేవి నాకు పేదల గురించి చెప్తుందా అని సెటైర్లు వేసేది. ఇలా ఇద్దరు మీడియా ఇంటర్వ్యూలో విమర్శించుకునేవారు. అయితే అటు గాయత్రీదేవి కూడా నా ఇంట్లో నాకు అవసరం లేకున్నా 500 మంది పనివారిని పెట్టుకున్నాను. అది నా దర్పణం కోసం కాదు, వారి కుటుంబం బాగుండాలని, వారి కడుపు నింపాలనే ఉద్దేశంతో వారిని నేను పనిలో పెట్టుకున్నానని చెప్పింది. కానీ నువ్వు మాత్రం జనం సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నావు. నా డబ్బును నేను నలుగురికి పంచుతున్నాను. నా ప్యాలెస్ ముందు ప్రతిరోజు పేదలకి అన్నం పెడుతున్నానంటూ ఇందిరాగాంధీని తిరిగి అటాక్ చేసింది గాయత్రీదేవి. అయితే ఈ సమయంలోనే తన భర్త చనిపోవడంతో మొదటి భార్య కొడుకుని సంస్థానం రాజుగా నియమించిన గొప్ప వ్యక్తిత్వం గాయత్రీదేవిది. ఆమె మీద గౌరవంతో ఆమెను అందరూ రాజమాతగా ప్రకటించేశారు. ఇక ఆ సమయంలోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీలో చేరారు గాయత్రీదేవి గారు. ఈ విషయం తెలిసిన ఇందిరాగాంధీ వారితో కాంగ్రెస్
కాంగ్రెస్ లో చేరాలని రాయబారం నడిపింది. కానీ స్వతంత్ర పార్టీ తరపున నిలబడి ఏకంగా ప్రపంచ రికార్డు మెజారిటీతో ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టింది. అయితే గాయత్రీదేవి గెలవకుండా ఉండేందుకు ఇందిరాగాంధీ ఎన్నో ప్లాన్స్ ను వేసింది, కానీ అవేమీ పనిచేయలేదు. అంతేకాదు అమెరికా వెళ్లిన సమయంలో కూడా వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ, గిన్నిస్ వరల్డ్ రికార్డు గాయత్రి అంటూ నాటి అమెరికా అధ్యక్షుడు జేఎఫ్ కెనడీ మీడియాకి పరిచయం చేశాడు. ఇక పార్లమెంట్ లో సైతం గాయత్రీదేవి తన మాటలతో ఇందిరాగాంధీని ఏకిపారేసింది. దీంతో పార్లమెంటు హాల్లో కూడా గాయత్రీదేవిని చూడడానికి ఇందిరాగాంధీ ఇష్టపడేది కాదు, చిరాకు పడేది. పలు సందర్భాల్లో మీడియాతో గాయత్రీదేవిని బూతులు కూడా తిట్టింది. గాయత్రీదేవిని బజార్ది, తాగుబోతుది అని నోరు పారేసుకుంది. అయినా సరే గాయత్రీదేవి ఏమాత్రం తగ్గకుండా ప్రజా సమస్యల గురించి మాట్లాడేది. మేడం నా మీద వ్యక్తిగత దోషణాలకు దిగుతుంటే పాపం ఈ పార్లమెంటు ఆమె ఆస్తి అనుకుంటుందో ఏమో, ఇంకా పెద్ద సినిమా చూపిస్తానంటూ గాయత్రీదేవి బెదిరించింది. అంతేకాదు రెండోసారి కూడా గాయత్రీదేవి బంపర్ మెజారిటీతో మళ్లీ గెలిచింది. అయితే ఆ సందర్భంలోనే ఎమర్జెన్సీ రావడంతో గాయత్రీదేవిని అక్రమ ఆస్తులు కలిగి ఉందని ఆమె కొడుకుని గాయత్రీదేవిని తీహార్ జైల్లో వేయించింది ఇందిరాగాంధీ. ఇక గాయత్రీదేవినైతే ఎలుకలు చచ్చిన పురుగులు ఉన్న నీచమైన జైల్లో వేయించి తన పగను తీర్చుకుంది ఇందిరాగాంధీ. చివరకు గాయత్రీదేవిని ఎమర్జెన్సీ చట్టాల కింద కూడా అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా తన పగను తీర్చుకుంది. అత్యంత విలాసంగా బ్రతికిన గాయత్రీదేవి జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయింది. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత తనను క్షమించాలని, ఈ జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలని ఇందిరాను బ్రతిమలాడుతూ ఒక లేఖను రాసింది గాయత్రీదేవి. దీనితో పగ తీరింది అనే ఆనందంతో గాయత్రీదేవిని జైలు నుంచి విడుదల చేశారు. ఏడాది తర్వాత రాజకీయాలకి దూరంగా తనకు నచ్చినట్లు 100 ఎకరాల్లో ఉన్న తన ప్యాలెస్ లో మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ శేష జీవితాన్ని గడిపింది. పలు సందర్భాల్లో మీడియా ఇందిరా గురించి అడిగినా ఆమె సమాధానం చెప్పలేదు. కానీ జీవితాన్ని ఎంజాయ్ చేసింది. ప్రపంచాన్ని చుట్టి వస్తూ ఆనందంగా 90 ఏళ్లు బ్రతికింది. నాకు గతమెప్పుడు గుర్తుకురాదు, కరిగిపోయిన కాలంలో నేను బ్రతకను, ఈ క్షణం నేను ఆస్వాదిస్తాను అంటూ గాయత్రీదేవి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతిగా ఆమె పేరు నేటికి రికార్డ్స్ లో ఉంది. డబ్బు, అందం ఉన్న మానవత్వం కూడా గాయత్రీదేవికి ఎక్కువే. ఎన్నో సేవలను, కార్యక్రమాలను నిర్వహించి 90 ఏళ్ల వయసులో జూలై 29, 2009న చనిపోయారు గాయత్రీదేవి. నేను మనిషిగా పుట్టినందుకు 100కు 100% సంతోషంగా జీవించాను. కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి భయపడి పోరాడాను. బంగారు పల్లెంలో తిన్న నేను పురుగుల అన్నం కూడా తిన్నాను. పట్టె మంచం మీద పడుకున్న నేను జైల్లో నేలపైన కూడా పడుకున్నాను. ఈ జీవితం నాకు అన్నింటినీ రుచి చూపించింది అని టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన తన ఆఖరి ఇంటర్వ్యూలో రాజమాత గాయత్రీదేవి చెప్పారు. ఇది గాయత్రీదేవి వర్సెస్ ఇందిరాగాంధీ. వీరిద్దరి మధ్య ఉన్న పగపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్.